రామ శ్రీరామ రామ రఘురామ తల్లిరారా శ్రీరామ రామ రఘురామ. హాయ్ మై డియర్ పీపుల్, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారు కదా? అయితే అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే మా దగ్గర ఈ పండుగ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అన్నట్టు. అంటే మంచి కళ్యాణం జరుగుతుంది, చాలా మంది వస్తారు, అన్నదానం ఉంటది. అండ్ ఇంకా దాంతో పాటు క్లాసికల్ డాన్సెస్ పర్ఫార్మెన్సెస్ అయితే ఒక 3-4 అవర్స్ నడుస్తాయి అన్నట్టు. అంటే చాలా మంది పిల్లలు అందరూ ముద్దు ముద్దుగా భలే డాన్స్ చేస్తూ ఉంటారు. ఇది ఈ పండుగ మొత్తానికి స్పెషల్ గా జరిగే ప్రోగ్రామ్ అన్నట్టు. సో అయితే ప్రతిసారి మామూలుగా మేము ఎప్పుడూ వచ్చి అంటే కళ్యాణం చూసుకొని అన్నదానం లో పార్టిసిపేట్ చేసి ఈ డాన్సెస్ చూసి వెళ్తాము. కానీ ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం మన మైరా పాప కూడా ఈ డాన్స్ లో ఉండబోతుంది అన్నట్టు. అందుకే మైరా లైఫ్ లో ఇది ఫస్ట్ అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతున్నాం. అయితే మైరా ఈ డాన్స్ లో ఉంది కాబట్టి తను కంపల్సరీగా చీర కట్టుకోవాలి. కానీ భరతనాట్యంలో చీర ఇస్తారు, కానీ అది గజ్జె పూజ జరిగినాకనే ఆ చీర కట్టుకోవాలి అంతే తప్ప గజ్జె పూజ జరగక ముందు అలాంటి చీర కొనొద్దు, అలాంటి చీర కట్టుకోవద్దు అన్నట్టు. అది మామూలు బేసిక్ రూల్ అది. సో మైరా జాయిన్ అయ్యి ఇంకా 1 మంత్ కన్నా కొన్ని డేస్ ఎక్కువ అయింది కదా. సో ఇప్పుడే అవసరం లేదు, ఇంకొక 2-3 మంత్స్ ఆగుదాము, ఆగినాక అప్పుడు చీర తీసుకుందాము. మీరైతే ప్రెసెంట్ గా ఒక మంచి చీర తీసుకొని దాన్ని నార్మల్ గా కాకుండా అంటే మీరు కట్టుకునేలాగా కాకుండా ధోతిలాగా కట్టండి. ఎందుకంటే పాప చేసేది కోలాటం కాబట్టి ఇప్పుడు మిగతా పిల్లలందరితో కూడా మ్యాచ్ అవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఒకలాగా పాప ఒకలాగా ఉంటే బాగుంటది కాబట్టి వాళ్ళతో కొంచెం మ్యాచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా పాపకి ధోతిలాగా కట్టండి అని చెప్పింది అన్నట్టు సార్. చెప్పిర్రు కాబట్టి అసలు అక్కడ టాస్క్ మొదలైంది నాకు. అంటే నాకు మామూలుగా చీర కట్టడమే రాదు, అట్లాంటిది ఇంకా ధోతిలాగా ఇంత చిన్న పాపకి కట్టడం అంటే ఫస్ట్ నేను ప్లాన్ చేసుకోవడానికి నాకు ఎట్లాంటి టైం కూడా లేకుండా పోయింది అన్నట్టు. ఇక ఉన్నట్టుండి అప్పటి నుండి వీడియోస్ చూడడం స్టార్ట్ చేసిన, షార్ట్స్ చూడడం వీడియోస్ చూడడం చేస్తా ఉంటే కొంచెం ఒక బేసిక్ ఐడియా వచ్చింది అన్నట్టు. కానీ ఇప్పుడు నేను సపరేట్ గా షాపింగ్ చేయడానికి నా దగ్గర టైం లేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే ఒక చీర ఇప్పుడు మన చీరనే తీసుకొని ఆ చీరని దానికి తగ్గట్టుగా మలవడమే, అంటే దానికి తగ్గట్టుగా కట్టడమే ఇప్పుడు నాకున్న ఏకైక ఆప్షన్. యాక్చువల్ గా ఇది రేపు శ్రీరామనవమి అనగా ఈ రోజు నైట్ 10-10:30కి తీసిన వీడియో అన్నట్టు ఇది. అంటే నాకు అసలు ఎట్లాంటి ఐడియా లేదు కాబట్టి ఫస్ట్ పాప మెజర్మెంట్స్ తీసుకొని దానికి కట్టి నాకంటూ ఒక ఐడియా వచ్చినాక వదిలేద్దాంలే అని అనుకున్నా. గానీ అప్పటికి రేపు చేయాల్సిన డాన్సెస్ చాలా ఉండడం వల్ల అంటే చాలా ప్రాక్టీస్ అవసరం కాబట్టి 9:30-10 వరకు మాస్టర్ అక్కడే క్లాస్ లోనే ఉంచుకున్నారు అన్నట్టు. సో అట్లా బాగా లేట్ అయింది మైరా ఇంటికి వచ్చేసరికి. ఇంటికి వచ్చినాక ఇంకా నిద్ర 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 నేర్చింది పాపం. అసలు కళ్ళు కూడా క్లోజ్ చేస్తూనే ఉండే, అంటే నిద్ర ఆపుకోలేకపోయింది. కానీ అది తప్పదు కదా, అంటే నాకంటూ క్లారిటీ వచ్చినాకనే నేను కొంచెం టెన్షన్ ఫ్రీగా అంటే ఇంకా మంచిగా కట్టగలుగుతాయి కదా. సో అందుకనే మస్తు బతిలాడి మస్తు ప్యాంపర్ చేస్తే ఆ కొంచెం ఒక్క పావు గంట ఏమో ఆగింది. సో నాకున్న పావు గంట టైంలో ఇప్పుడు దానికి నేను కట్టి చూడాలి, ఎందుకంటే ఆ మెజర్మెంట్ కూడా తెలియాలి కదా నాకు. ఇప్పుడు శారీ ఎంత మిగులుతుంది, ఎంత కట్టాలి, లేకపోతే అంత సెట్ అవుతుందా లేదా అని చూసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. సో కాకపోతే మొత్తం కట్టినాక నాకంటూ కొంచెం ఐడియా వచ్చింది. కానీ ఎంత ఐడియా వచ్చినా కూడా ఇంకొక పావు వంతు చీర మిగిలే ఉంటుంది ఎంత చుట్టినా కూడా. నేను చూసిన చాలా వీడియోస్లలో ఎట్లా చేస్తున్నారు అంటే ఇప్పుడు మిగిలిన చీరనంతా ఇష్టం వచ్చినట్టు కనీసం ప్లీటింగ్ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఒక దగ్గరకని దాన్ని మొత్తం లోపలికి పెట్టేస్తున్నారు. అది చూడడానికి అంటే బయట చూడడానికి బాగా లావుగా అంటే ఇప్పుడు ఒక్కసారి ఎందుకో నాకైతే నీట్ గా కనిపించలేదు. దాంతో పాటు మైరా డాన్స్ కోసం ఈ శారీ కట్టుకుంటుంది కాబట్టి అది ఎగిరినప్పుడు ఏ ఒక్క ప్లీట్ బయటకు వచ్చినా అంటే ఏ ఒక్క కుచ్చు కూడా బయటకు వచ్చినా పడిపోయే ఛాన్స్ ఉంటది. సో నేను ఆ రిస్క్ తీసుకోవాలని అనుకోలే అన్నట్టు. ఇంకా అప్పటికి మైరా అసలు బాగా అలసిపోయింది. అసలు ఆల్మోస్ట్ ఒక కూర్చొని పడుకునే స్టేజ్కి వచ్చేసింది అన్నట్టు. పోనీలే ఇంత ఇబ్బంది పెట్టే కన్నా మార్నింగ్ కొంచెం కష్టపడదాము అని చెప్పేసి ఆ మైరాని పడుకోబెట్టిన. అప్పటికైతే పడుకోబెట్టినా కానీ ఇంకా నెక్స్ట్ మార్నింగ్ గుర్తొచ్చింది, అరే మైరాకి ఇంకా పారని అడిగిండ్రు కదా, ఇంకా కమ్మలు కూడా లేవు కదా అని. అందుకే ఉన్నట్టుండి మళ్ళీ షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా లేవక ముందే బయటకు వెళ్ళి ఉన్న షాపింగ్ చేసుకొని ఫస్ట్ కడుపు నిండా మైరాకి తినిపిద్దాం, ఏదైనా తినిపించినాక స్టార్ట్ చేద్దాము. అప్పుడైతే నేను ఎన్ని గంటలు కూర్చోమన్నా కూర్చుంటది, దానికి ఎట్లా ఇంట్రెస్టే కాబట్టి అని చెప్పేసి టకటక బయటకు వెళ్ళి అక్కడ ఉన్న టిఫిన్స్ ఏదంటే అవి పట్టుకొని వచ్చి ఫస్ట్ అయితే తినిపించినాక ఇప్పుడు స్టార్ట్ చేయడం అన్నట్టు. అసలు ఏంటి సంగతి, ఫస్ట్ ఇంత బక్క పిల్లని చూస్తే మస్తు నవ్వు వచ్చింది. అంటే బ్లౌజ్ ఎంత ఆల్టరేషన్ చేసినా కూడా అసలు ఇంకా జారిపోతుండే, భుజాలు జారిపోతుండే, ఆ వెనుక లూజ్ గానే ఉండే అన్నట్టు.
అందుకని మెల్లిగా దగ్గర కూర్చోబెట్టుకొని అవన్నీ పిన్నిస్తో సెక్యూర్ చేస్తే అప్పుడు అప్పుడు సెట్ అయింది బ్లౌజ్. ఇంకా శారీ విషయానికి వస్తే ఫస్ట్ అయితే వీళ్ళకి అంటే వీళ్ళ డాన్స్ కి కొంచెం షైనింగ్ గా ఉంటే బాగుంటది, అది బార్డర్ తో పాటు షైనింగ్ గా ఉండాలి అని అన్నారు. కానీ నాకు కాంట్రాస్ట్ బార్డర్ ఉన్న శారీ దొరకలేదు, అందుకే దానిలో కొంచెం కలిసిపోయేదే తీసుకున్నట్టు రన్నింగ్ లానే తీసుకున్నా అన్నట్టు. అయితే ఫస్ట్ శారీని నేనేమనుకున్నా అంటే హాఫ్ లో ముడి వేస్తారు, అంటే హాఫ్ ఇటు సగం అటు సగం తీసుకొని ఆ మధ్యలో జాయిన్ చేస్తారండి, ముడేస్తారు. కానీ అట్లా వేస్తే ఒక కాలుకి ఎక్స్ట్రా వస్తుంది బాగా, అందుకే అట్లా కాకుండా ఇప్పుడు 50-50 అని కాకుండా 60-40 రేషియోలో తీసుకున్నాను నేను ఆ శారీని. సో అట్లా తీసుకొని అక్కడ నాట్ చేసిన అన్నట్టు. నేనేదో నా కష్టాలు పడుతుంటే నా బిడ్డ టీవీలో కనబడుతున్నాం మనము, నేను మంచిగా కనిపిస్తున్నా తెలుసా అని బాగా సంబరపడుతుంది అన్నట్టు. అందుకని నిజంగా చూస్తే నిజంగా టీవీలో మస్తు క్లియర్గా, అంటే నేను అక్కడ ఏం చేస్తున్నా అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది చూసి అది మస్తు ఎంజాయ్ చేస్తాను. సో సర్లే ఇంకా మన ప్రాజెక్ట్ ఎట్లాగో పాప ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది కదా, మన తిప్పలేదు మనం పడదాం అని చెప్పేసి మధ్యలో నాట్ చేసిన. సో అయితే ఇప్పుడు ఈ శారీ నా చేతిలో ఉన్న ఒక సైడ్ మొత్తం శారీ ఉంది కదా, దాన్ని 2 కాళ్ళ మధ్యలో నుండి దాన్ని ఒక దాన్ని వెనక్కి తీసుకోవాలన్నట్టు. అట్లా వెనక్కి తీసుకొని వెనక ప్లీట్ చేయడం స్టార్ట్ చేయాలి. అయితే ఫస్ట్ ఈ శారీ మొత్తాన్ని వెనక్కి తీసుకొని ఆ వెనక ప్లీట్ చేసి మొత్తం అంటే మంచిగా ఫోల్డ్ చేసి దాన్ని ఇట్లా దోతిలాగా పెడదాం అనుకుంటాం. గోషి అంటారు మేము, గోషి అంటాం మేము, కానీ దోతి బాగుంది కదా అందుకే దోతి వాడుతున్నాను నేను. ఆ దోతిలాగా వెనక పెడదాం అనుకున్నా కానీ ఎందుకో సెట్ అవ్వలేదు అట్లా. సరే అని చెప్పేసి ఆ మొత్తం ప్లీటింగ్ అంతా తీసేసి మళ్ళీ దాన్ని కొంచెం ముందుకని, అంటే ఇప్పుడు నడుము సైడ్ అన్నట్టండి, ముందు పొట్ట సైడ్ అటు సైడ్ మొత్తం మళ్ళీ ప్లీట్ చేసి చాలా ఈక్వల్‌గా, అంటే ఈవెన్‌గా రావాల్సిన అవసరం లేదు, కానీ మామూలుగా చూడగానే ఒక యూనిఫార్మ్‌గా కనబడతాయి. అంటే అన్నీ ఒకే లెవెల్‌లో ఉన్నాయని తెలిస్తే చూడడానికి అలా కనబడితే చాలు. అంతే తప్ప పర్ఫెక్ట్‌గా కరెక్ట్ ప్లీటింగే ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు ఆ ఫోల్డ్ చేసిన దాన్ని ఇంకొంచెం ఇట్లా మామూలుగా ఇట్లా సీదా అనుకొని దాన్ని ఇప్పుడు నాట్ చేసినా కదా, ఆ నాట్ చేసిన దాని మధ్యలో నుండి ఇట్లా అంటే మనకి ఎంతైతే పాప కాలు ఉంటదో అంతవరకు మొత్తం అందులో పెట్టేసేయాలి, లోపలికి పెట్టేసేయాలన్నట్టు. నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా, నేను శారీని 50-50 కాకుండా 60-40 రేషియోలో తీసుకున్నా అని. ఒకవేళ మీకు పాసిబుల్ అయితే గనుక దాన్ని 70-30 రేషియోలో తీసుకున్నా పర్లేదు. అంటే ఒక చీరని ఇప్పుడు 100 లాగా కన్సిడర్ చేస్తే దాంట్లో లెఫ్ట్ సైడ్ ఏమో 70% తీసుకున్నా, రైట్ సైడ్ ఏమో 30% మాత్రమే తీసుకున్నా అన్నట్టు. అట్లా తీసుకున్నప్పుడే పాప కాలుకి కరెక్ట్ గా సరిపోయి ఎక్కువ తట్టుకొని పడే ఛాన్స్ అయితే ఉండదు. కరెక్ట్ గా కాలు ఎంత వరకు ఉందో అంతవరకు చాలా క్లియర్ గా ప్లీట్ చేసుకోవచ్చు అన్నట్టు. తర్వాత చీరని కొంచెం అంటే ఆ ప్లీట్స్ ని చూడడానికి ఇంకా మంచిగా కనబడేలాగా అట్లా చేతితో సెట్ చేసుకుంటే ఒక సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ లెగ్ కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు రైట్ సైడ్ లెగ్ కి చూసుకుంటే 70% శారీ ఇంకా మిగిలే ఉంటది కదా, దాన్ని అన్నిటిని కూడా మళ్ళీ సేమ్ అట్లే కాళ్ళ మధ్యలో నుండి వెనక్కి తీసుకోవాలి. అట్లా వెనక్కి తీసుకున్నాక మళ్ళీ ఒక సైడ్ మళ్ళీ ముందుకని ఇప్పుడు ఆ కొంగు పార్ట్ ఉంది కదా, ఆ కొంగు పార్ట్ని ప్లీట్ చేయాలన్నట్టు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ అన్నట్టు. అంటే చాలా మంది కూడా ఈ కొంగు అంటే పాప ఎంత సైజ్ లో ఉందో, అంటే ఎంత లెంత్ లో మనకి కొంగు అవసరమో అంతవరకు పెట్టేసి మిగతా అదంతా కూడా మామూలుగా అంటే ఇష్టం వచ్చినట్టు ఒక దగ్గరికి అని దాన్ని ఇట్లా లోపలికి చెక్కుతున్నారు. నాకెందుకు అది నీట్ గా అనిపించలేదు, అందుకే ఇంకా నీట్ గా చేద్దామని అవి ఎన్ని ప్లీట్స్ వస్తున్నాయంటే పాప ఏ సైజ్ లో ఉందో ఆ సైజ్ వరకు చూసుకొని నేనైతే కాళ్ళ నుండి కొంచెం పైకి, అంటే మన యాంకిల్ లెంత్ కన్నా ఇంకొంచెం పైకి ఉండేలాగా చూసుకున్నా కొంగుని. సో అంతవరకు మంచిగా ఫోల్డ్ చేసి ఇది మాత్రం ప్లీటింగ్ కరెక్ట్ గా రావాలి దీనికి, అంటే సైజ్ టు సైజ్ ఎంత అన్ని ఒకటి సైజ్ లో వస్తే ఇంకా చూడడానికి బాగుంటది. ఎందుకంటే ఇది బయటకు కనిపిస్తుంది కాబట్టి కంపల్సరీగా చాలా ఈవెన్ గా ఈ ప్లీటింగ్ ఉండాలి. సో నాకు కరెక్ట్ గా ఈ బార్డర్ వచ్చిన వరకు పాప కొంగు వరకు సరిపోయింది. ఈ కొంగుని భుజం దగ్గర సెక్యూర్ చేసినప్పుడు అది దానికి ఉన్న వెయిట్ కి అంటే భుజం జారిపోతూ ఉండే అన్నట్టు, ఇంకా అందుకని అట్లా కూడా జారొద్దు అని చెప్పేసి కింద కూడా ఇంకొక పిన్నిస్ పెట్టి అండ్ ఆ బ్లౌజ్ కి అండ్ కొంగుకి రెండింటికి కలిపి ఒక పిన్నిస్ పెట్టిన అన్నట్టు మధ్యలో. సో అట్లా పెట్టడం వల్ల చాలా అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే భుజాలు కూడా జారకుండా చాలా కంఫర్ట్ గా ఉండే అన్నట్టు. సో మిగతాదంతా కూడా నేను ఏం చేసినానంటే ఇప్పుడు నాకు ఎంత చీర అయితే అవసరం, అంటే ఎంత చీర మిగిలిందో అంత మొత్తం చీరని కూడా సేమ్ కొంగుని మడత పెట్టిన అది కూడా అన్ని ఫినిష్లతో సెక్యూర్ చేసిన. నాకు దగ్గర ఒక 7 to 8 ఫినిష్లు పట్టొచ్చు ఇప్పుడు అంత చీర మొత్తం ఫోల్డ్ చేయడానికి. ఓకే, ఇప్పుడు ఇదే మన లాస్ట్ పార్ట్ అన్నట్టు చీర మొత్తం అయిపోవడానికి. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇప్పుడు మిగిలిన చీర మొత్తం ఇట్లనే సేమ్ కొంగుని మడత పెట్టినట్టే పెట్టి ఒక 7-8 ఫినిష్లు సెక్యూర్ చేసిన కదా. ఇప్పుడు దీని అన్నిటిని ఫోల్డ్ చేసి కూడా ఈ మధ్యలో ముడేసినాం కదా మధ్యలో నాట్ అని, ఆ నాట్ నుండి లోపలికి తీసుకోవాలి. సో అయితే ఫస్ట్ దీనికి ఇప్పుడు ఈ నాట్ వేసినాక మనం పినిస్లేం సెక్యూర్ చేయాల్సిన అవసరం లేదు, ముడి కొంచెం గట్టిగానే పడుతుంది కాబట్టి అంత పినిస్లేం అవసరం లేదు. లోపల ఒక షార్ట్ అయినా నేనైతే ఓన్లీ 3/4 షార్ట్ వేసిన పాపకి, ఓ షార్ట్ మీదనే డ్రేప్ చేస్తున్నా అన్నట్టు. సో అట్లా మిగిలిన కొంగునంతా కూడా అసలు ఏది లేకుండా మొత్తం కాలుకి సరిపోయేలాగా, అంటే కాలు ఉంది అన్నప్పటిదాకా మిగతా కొంగుని మొత్తం ఇటు సైడ్ లాగేయాలి, అంటే ఇంకొక సైడ్ మొత్తం బయటకి తీసేయాలి అన్నట్టు.
అయితే ఆ కొంగుని అంటే అంత కొంగుని బయటకు తీసే టైంలో మనం అక్కడ వేసిన నాటు కొంచెం ఊడిపోయే ఛాన్స్ ఉంది. దాన్ని ఇంకొకసారి ఇప్పుడు చీర మొత్తం బయటకు అనేసినాక మళ్ళీ ఇంకొకసారి నాట్ చేసుకుంటే చాలా ఫ్రీగా అంటే ఈజీగానే అయిపోతుంది. దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మిగిలిన ఇటు సైడ్ తీసిన ఈ కొంగు ఉంది కదా, ఈ కొంగు మొత్తాన్ని కూడా మళ్ళీ ఒకసారి ఒక రౌండ్ లాగా చుట్టాలన్నట్టు. ఇప్పుడు పాప భుజం మీద నుండి కొంగు లాగా సెట్ చేయాలి. ఇట్లయితే చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సేమ్ ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా మొత్తం రౌండ్ గా ఇప్పుడు మళ్ళీ అంత మంచిగా డ్రైప్ చేసినాం కాబట్టి అది చాలా క్లియర్ గా కనిపిస్తుంది అండ్ మంచి ఈవెన్ గా కూడా కనిపిస్తుంది, మంచి స్టైల్ కూడా ఉంటుంది అన్నట్టు. సో సేమ్ అట్లనే ఒకసారి ఇట్లా చుడితే బాడీ మొత్తానికి మీకు ఆ కొంగుతో సహా ఈజీగా సెట్ అయిపోతుంది. ఒకవేళ ఆ హైట్ కి అంటే ఆ చీర ఇంకా మిగులుతుంది అని అంటే మొత్తం కింద అంటే ఇప్పుడు కాళ్ళ వరకు ఎంత వరకు అయితే కొంగు అవసరమో అంతవరకు సెట్ చేసి మిగతాది అంతా కూడా అట్లనే వదిలేసేయండి. ఆ వదిలేసినంత కూడా అంటే ఆ స్టైల్ కూడా మనం ఎట్లా మధ్యలో వడ్డానం పెడతాం కాబట్టి ఆ స్టైల్ అక్కడ కవర్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ మెన్షన్ చేసిన కదా, పాపకి ఇంకా అంత వెయిట్ ఉండడం వల్ల భుజం కాస్త ఇంకా జారిపోతుందని. అట్లా కూడా అవ్వద్దు అని చెప్పేసి ఆ బ్లౌజ్ కి అండ్ ఆ కొంగుకి రెండింటికి కలిపి పిన్నిని సెక్యూర్ చేస్తే అది చాలా కంఫర్ట్ గా ఉంది అన్నట్టు. సో ఇది మన ఫైనల్ లుక్ అన్నట్టు. ఎట్లుంది, బాగుందా? నాకైతే బాగా నచ్చింది. అంటే నేను చూసిన వీడియోలలో ఇది కొంచెం బెటర్ అనిపించింది నాకు. లేకపోతే మిగతాదంతా కొంచెం ఎందుకో ఈవెన్ గా లేకుండే అన్నట్టు. అండ్ అన్నిటికన్నా ముందుగా మా మైరా పాపకి మస్తు థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే మస్తు సపోర్ట్ చేసినందుకు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 2 hours అవుతుంది అనుకుంటా, నాకు 1.5 hour అవుతుంది. అంటే నేను నాకు ఇది ఫస్ట్ టైం కట్టడం కాబట్టి అంత టైం పట్టింది. మామూలుగా అలవాటు అయిన వాళ్ళకి నిజంగా ఒక 15 to 20 minutes లో అయిపోతుంది అంత ఈజీగానే, పెద్ద కష్టం కూడా ఏం లేదు. అండ్ చూడడానికి కూడా మస్తు నీట్ గా కనిపిస్తుంది కదా, నాకైతే మస్తు నచ్చింది. అండ్ మా మైరా సపోర్టివ్నెస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ ద వీడియో, ఎందుకంటే ఇది మాకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ చాలా బూస్టింగ్ ఇస్తుంది అన్నట్టు. అండ్ ఇంకా మిగతా పార్ట్ ఏంటంటే జ్యువెలరీ. ఇప్పుడు జ్యువెలరీ ఒకటి వేస్తే సెట్ అవుతుంది. ఇంకా అప్పటికే మాస్టర్ కాల్ చేస్తుండే అన్నట్టు, రండి టైం అవుతుంది అని చెప్పేసి. అందుకే ఏం జ్యువెలరీ ఉంటే అదంతా కూడా పెట్టినా, కాకపోతే అన్ని గోల్డ్ కాంబినేషన్ లో ఉండేలాగా తీసుకున్నాను అన్నట్టు. ఎందుకంటే దానికి మంచి ఆ షైనింగ్ కి ఇది ప్లస్ అవుతుంది గోల్డ్ అన్నది. ఇంకా మిగిలింది బన్ మాత్రమే అన్నట్టు. అంటే మైరాకి ఆల్రెడీ కర్లీ హెయిర్ కాబట్టి బన్ భలే సెట్ అవుతుంది. ఇది నేను మామూలు కంగన్ హాల్ షాప్ లో తీసుకున్న దీన్ని. ఆ రేట్ కూడా మేబీ 150-200 అట్లా ఉండొచ్చు. సో వీటన్నిటిని కూడా ఎన్ని యూపిన్స్ వీలైతే అన్ని యూపిన్స్ తో కొంచెం మంచిగా సెక్యూర్ చేసి, ఆల్రెడీ మనకి ఆర్టిఫిషియల్ గానే ఒక మల్లెపూలది ఒకటి వస్తది కదా, దాన్ని కూడా సైడ్ పిన్లతోనో లేకపోతే యూపిన్స్ తోనో కొంచెం మంచిగా సెక్యూర్ చేస్తే మళ్ళీ ఊడిపోకుండా ఉంటది. సో ఇది వేసేది డాన్స్ కాబట్టి అసలు ఊడిపోయే ఛాన్స్ లేకుండా ఎక్కడ వీలేదండి, ఇక్కడ ఊడిపోయే ఛాన్స్ ఉంది అన్న ప్రతి దగ్గర అయితే పిన్నిస్ తోనో లేకపోతే సేఫ్టీ పిన్ తోనో చాలా లేకపోతే యూ పిన్ తోనో ఈ 3 పిన్నులు యూజ్ చేసి చాలా పకడ్బందీగా పెట్టేసినట్టు. మరి అట్లని మరికి నొప్పి కూడా ఏం లేదు, చాలా కంఫర్ట్ గానే ఉంది అప్పటికి కూడా. అండ్ ఇక మా మైరాకి రెడీ అవ్వడం కూడా చాలా ఇష్టం కాబట్టి దీనికి ఈ డ్రెస్సింగ్ కి ఐబ్రో గానీ కాటుక గానీ కంపల్సరీ ఉండాలి. సో దాంతో పాటు నేను మామూలుగా ఒక మధ్యలో ఒక బ్లాక్ స్టిక్కర్ అయితే పెట్టినా గానీ దాని తర్వాత లాస్ట్ ఇయర్కి వెళ్లే ముందు ఆ స్టిక్కర్ వద్దు, ఇప్పుడు రాముడికి నామాలు ఉంటాయి కదా, ఆ నామాలు 2 వైట్ నామాల మధ్యలో మళ్ళీ ఒకటి బ్రౌన్ కలర్ లో ఉంటది. సో వాటిని అట్లనే పెట్టండి, స్టిక్కర్ తీసేయండి అన్నాక సరే తీసేద్దాం అని చెప్పేసి ఫస్ట్ అయితే వీడియో చేసి మీకు చూపిద్దాము అన్నట్టు చూపిస్తున్నా. ఇది మా మైరా గాడి ఓవరాల్ లుక్ అన్నట్టు. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది అని. నేను చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ వెతికినా కాబట్టి నాకు అంత స్ట్రెయిన్ అనిపించింది. సో నాకు వచ్చు కాబట్టి నేను మీకు చెప్తే మీకు ఇంకా ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పినా అని అనుకుంటున్నాను నేను. ఒకవేళ కనుక మీకు అర్థమైతే మీరు మంచిగా అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా చూసుకొని కట్టేసుకోవచ్చు. కానీ దానికోసం అయితే ఈ వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఫ్యూచర్ లో ఇంకెప్పుడైనా మీకు ఈ వీడియో పనికి రావచ్చు కాబట్టి. ఇంకా అప్పటికే లేట్ అవుతుందని మాస్టర్ చాలా కాల్ చేస్తుండే అన్నట్టు. అందుకనే వెంటనే మైరాన్ని అక్కడ డ్రాప్ చేసి వచ్చేసిన. ఇప్పుడు నేను ఇంకా శారీ కట్టుకోవడం మిగిలింది. దానికి కట్టడమే ఎంత 2-3 గంటలు పట్టింది. ఇంకా నాకు కూడా కట్టుకోవడం రాదు అని అంటే అయినా సింగిల్ ప్లేట్ వేసేసి చక్క కట్టేసుకొని నేను కూడా బయలుదేరినా అన్నట్టు. సో సర్ప్రైజింగ్లీ అంటే పాపం మైరా చాలాసేపు వెయిట్ చేసింది, ఒక 3-4 hours వెయిట్ చేసింది దాని టర్న్ రావడానికి, అంటే అది ఆ డాన్స్ వేయడానికి. అక్కడ వెయిట్ చేసిన అదంతా ఆ స్ట్రెయిన్ అంతా ఒక్కసారి ఆ డాన్స్ చూసినాక, అంటే లేకపోతే నేను ఆ 2 hours నుండి పడ్డ కష్టం అంతా దాని డాన్స్ చూడగానే, దాని నవ్వు చూడగానే అండ్ గెలుచుకున్న ట్రాఫీ చూడగానే అమ్మయ్య అని చెప్పేసి మస్తు సాటిస్ఫాక్షన్ ఉండే అన్నట్టు. దాంతోపాటు మాస్టర్ కూడా ఏమన్నారు, పేరెంట్స్ కూడా వీళ్ళతో పాటు కలిసి డాన్స్ చేయండి బాగుంటుంది చూడడానికి అనగానే ఇన్స్టెంట్ గా మాస్టర్ చేస్తుంటే మేము కూడా తనని చూసి చేసినాం అన్నట్టు. అట్లా ఈ శ్రీరామనవమి మాకు మస్తు హ్యాపీగా ఈ వీడియోని ఫుల్ గా చూసి మాకు ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ.
అండ్ మీరు ఇక్కడ దాకా వచ్చిండ్రు అంటే మీకు డెఫినెట్ గా డాన్స్ అంటే ఇష్టమైన అయి ఉండాలి, లేదా మైరా అంటే ఇష్టమైన అయి ఉండాలి. సో థ్యాంక్ యూ ఫర్ లవింగ్ అస్. అండ్ నేను ఇట్లాంటి కంటెంట్ మీకు ఇంకా రోజు పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై బై. ఇలాంటి ప్రోత్సాహం చేస్తే ఎలాగైనా మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము.